మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నూతనంగా మనకిస్తున్న వాగ్దానము మరి యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 45వ వచనము. సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ వాగ్దానంలో దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడండి. ఆ వాగ్దానాలు నెరవేర్పు కొరకు మనం ప్రార్థన చేయాలండి. అనుక్షణము కూడా ప్రార్థనలోనే గడపాలండి. మరి అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలండి. మరియు దావీదులాగా 3 పూట్ల మొరపెట్టుకోవాలండి. అలా మొరపెట్టుకున్నప్పుడు దావీదుని దేవుడు ఎలాగ హెచ్చించాడో తెలుసు కదా మీకు. రాజులాగా మరి ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాడండి. మరి దావీదు గొర్రెలు కాసుకునేటప్పుడు ఇంకో 2 గొర్రెలు ప్రభు, ఇంకో 3 గొర్రెలు ప్రభు అని అడిగేవాడు. కానీ దావీదు మీద ఉన్న నమ్మకము, విశ్వాసము, భక్తి అన్నీ కలిపితే మరి దేవుడు ఎలాంటి బహుమానాన్ని ఇచ్చాడో చూస్తున్నారు కదా. మరి ఒక ఉన్నతమైన స్థితిలోకి రాజుగా ఏర్పాటు చేసుకున్నాడండి. ఉన్నతమైన స్థితిలోకి దావీదును తీసుకుని వెళ్ళాడండి. అలాంటి స్థితి మనము కూడా కలిగి ఉందామని కోరుకుందాము. మరి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలండి ఎప్పుడు కూడా. మరి దేవుడు మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి. అది నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ విషయంలో, ఎవరి విషయంలోనైనా సరే ఖచ్చితంగా నెరవేర్పు అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. కానీ ప్రార్థన మాత్రం మానకూడదు, ప్రార్థన చేయాలి. మరి వాగ్దానాలు ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేయాలండి. వాగ్దానాలు అనేవి దేవుడు నీతో మాట్లాడుతున్నాడనే నమ్మాలండి. అంతే కదండి. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని నమ్మాలి, విశ్వసించాలి. మరి అలాంటి స్థితి నువ్వు కలిగి ఉండాలని మనందరము, నువ్వు నేను మనందరం కోరుకుందామండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని దినమంతా ధ్యానించుకోండి. అప్పుడు నువ్వు చేసే ప్రతి పని, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఏదైనా సరే నిన్ను దినమంతా కాపాడుతుంది. నిన్నే కాదండి, నీ కుటుంబ సభ్యులని, నీ బిడ్డలని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటుందండి. ఎప్పుడు కూడా మొదటి జామునే లేచి మరి వాగ్దానాలు, వాక్యాలు, మరి బైబిల్ భాగాలు అన్నీ చదువుకుంటూ ఉంటే ఆ దినమంతా అవే నిన్ను కాపాడుకుంటూ వస్తాయండి. ఎన్ని ఆపదలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రమాదాలు కలిగిన వాటిని అన్నిటి నుంచి నిన్ను తప్పిస్తాడన్నమాట అండి. మరి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలా చేయడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు కూడా పొందుకోగలవు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.